హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నా పర్సనల్ గ్రూప్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:45 AM 54,200 పిఈ. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి 54,200 సి, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా 54,200 సి అండ్ థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఓకే, ఇప్పుడు ఇది ఇవాళటి అనాలిసిస్. ఓకే, ఇది ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను. మళ్ళీ ఇవాళ మీకు న్యూ అనాలిసిస్ ఇస్తాను. ఓకే, న్యూ అనాలిసిస్ ఏంటి అంటే, నేను ఎప్పుడైనా మీకు నేర్పించేది ఏంటి మార్కెట్లో? అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అబ్జర్వేషన్‌తోనే ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతది. అదే ఎక్స్పీరియన్స్‌తో మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయాలి. ఇది మీకు నేను మన ఎవ్రీ టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ నేర్పించేటప్పుడు నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ అవుతది కదా! ప్రీవియస్ డే క్లోజింగ్ ఫర్ సపోజ్ గ్రీన్ ఉంది అనుకోండి. ప్రీవియస్ డే క్లోజింగ్ గ్రీన్ ఉంటే, గ్రీన్ లెవెల్‌ది విక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇదొచ్చేసి ఓపెనింగ్, ఇదొచ్చేసి క్లోజింగ్, ఇదొచ్చేసి లో, ఇదొచ్చేసి హై. సో, మనకి ఏం ఇంపార్టెంట్ ఇక్కడ అంటే, మార్కెట్‌లో క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ మనకు? క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్? అలాగే ప్రీవియస్ డే క్యాండిల్ రెడ్ ఉందనుకోండి. రెడ్. ఇక్కడ గూడా మనకి విక్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇది ఓపెనింగ్ అవుతది, ఇది క్లోజింగ్ అవుతది, ఇది హై అవుతది, ఇది లో అవుతది. సో, ఇక్కడొచ్చేసి మనం క్లోజింగ్ గదా మనకి ఇంపార్టెంట్. ప్రీవియస్ డే క్లోజింగ్ అంటున్నాం గదా! సో, క్లోజింగ్ లెవెల్ అనేది ఇక్కడ కిందుంది. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే, గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఎప్పుడైనా మీదనే ఉంటది. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కిందుంటది. ఎక్కడ మన క్లోజింగ్ ఉందో, ఆ విక్‌తో పాటు ఆ క్లోజింగ్ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఐదర్ గ్రీన్ అయినా గానివ్వండి, ఐదర్ రెడ్ అయినా గానివ్వండి. ఇది మనకు ఫస్ట్ డే క్యాండిల్ అనాలిసిస్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ డేది గూడా మనకు చాలా ఇంపార్టెంట్. సేమ్ లెవెల్స్ ఏం డిఫరెంట్ ఉండదు. ఇవాళ ఫస్ట్ ట్రేడే 9:45కి పుట్ ఇచ్చాను గదా! పుట్ ఎందుకిచ్చాను? ఎందుకిచ్చానంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇక్కడ ప్రీవియస్ డే ఏముంది? క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉందా? అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు నేను మార్క్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ లోపల ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ అనే లెవెల్ వచ్చిందా? రాలేదు. ఇంకోటి ఫస్ట్ క్యాండిల్ ఉందా? ఫస్ట్ క్యాండిల్ లెవెల్ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది కాబట్టి, ఈ రీటెస్ట్ రివర్సల్ 9:45 క్లోజింగ్ క్యాండిల్‌లో నేను ఏమిచ్చానంటే పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. థాట్స్ వై ఫస్ట్ ట్రేడ్ అనేది ఆల్ టార్గెట్స్ అచీవ్ అయింది. ఎందుకంటే కంటిన్యూయస్ ఫాల్ అయింది. ఇది ఓకే. చలో ప్రీవియస్ డే క్లోజింగ్ అనాలిసిస్ చెప్పేసాను. ఇప్పుడేంటి? ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ప్రీవియస్ లెవెల్స్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. అండ్ సెకండ్ ట్రేడ్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెటే కదా అచీవ్ అయింది. ఎందుకంటే, ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ర్యాలీ ఇచ్చిందా? ఈ ర్యాలీలో ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెటే వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇవ్వంగానే నేను థర్డ్ ట్రేడ్ ఇచ్చాను. ఈ థర్డ్ ట్రేడ్ ఇచ్చాను. అలా ఇక్కడ మనకు థర్డ్ ట్రేడ్‌ది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. సో, నేను మీకేం చెప్తానంటే, ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత అది అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత అది క్లోజింగ్ అనేది మనకు మ్యాటర్ చేస్తది. క్యాండిల్స్ ఎక్కడ ఆ లెవెల్ దగ్గర క్లోజింగ్ అయితున్నాయా? లేకపోతే మార్కెట్‌లో ఎక్కడైనా న్యూ లెవెల్స్ ఫార్మ్ అవుతున్నాయా? ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూద్దాం. రేపు వెడ్నెస్‌డే మార్కెట్ 10థ్ సెప్టెంబర్ 2025. సో, ఇవాళ మార్కెట్‌లో మనకి ఏమేమి దొరికాయి? అది కూడా మనకి ఇంపార్టెంటే. ఇవాళ మార్కెట్‌లో మనకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ ఫార్మ్ అయింది. ఓకే, అండ్ ఈ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ దొరికింది గదా! ఇక్కడికెళ్ళే మార్కెట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే రిజెక్ట్ అయింది. సో, ఈ లెవెల్ రిజెక్ట్ అయింది గాబట్టి, ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దాని తర్వాత మన దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అంటే, మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మీదికి వెళ్తది. రీటెస్ట్ రివర్సల్ చేయకపోతే మార్కెట్‌లో ఇక్కడికెళ్ళి మనం సెల్లింగ్ చూడొచ్చు.
సో, ఈ లెవెల్ అనేది గూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్. దాని తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇక్కడ ఫార్మ్ అయ్యి ఉంది గదా! లెవెల్. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ పట్టుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో, దిస్ ఈస్ ఆల్సో ఏ క్రూషియల్ కీ లెవెల్. అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ ఉంది గాబట్టి మార్కెట్ రీటెస్ట్, రివర్సల్ చేస్తేనే డ సెల్లింగ్ మనకు. అలా కాకుండా ఈ లెవెల్ దగ్గరకొచ్చి ఎక్కడైనా గ్రీన్ కలర్ క్యాండిల్ సాలిడ్‌లో ఫార్మ్ చేస్తే గూడా సెల్లింగ్. ఇవొచ్చేసి నిఫ్టీ లెవెల్స్ రేపటి అనాలిసిస్ కోసం. అండ్ ఈ లెవెల్స్ అనేవి నేను ప్రీ మార్కెట్ లెవెల్స్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ దాని ఇన్‌సైడ్ లెవెల్స్ గూడా రాసిస్తాను. మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ చేయండి. అండ్ కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ అనేవి మన డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో అనేది నేను ట్యాగ్ చేసి పెట్టాను. మీరు డెఫినైట్‌లీ డిస్క్రిప్షన్‌లో చూసి మీరు క్లిక్ చేసి చూడండి వీడియో. ఓకే. అండ్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం మనం. ఇవాళ నిఫ్టీలో నేను ట్రేడ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, బ్యాంక్ నిఫ్టీయే చాలా సేపు సతాయించింది. ఇప్పుడు నిఫ్టీ సతాయించదా? మాక్సిమం ఇక్కడ మీకు ర్యాలీ కనిపిస్తుందేమో గానీ, ఇక్కడ నాకు రూ. 40 ప్రీమియం మెల్టింగ్ కనిపిస్తుంది. రూ. 40 ప్రీమియం మెల్టింగ్ కనిపిస్తుంది. ఓకేనా? సో, నేను నిఫ్టీలో వాళ్ళ ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. మీరు కూడా చూసారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మన దగ్గర ఒకటి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే. ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఇవాళ మార్కెట్‌లో మనకు ఇంకో డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళే ఇక్కడ రిజెక్షన్ దొరికింది. దాని తర్వాత ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్‌కెళ్ళి మార్కెట్ ఎక్కడ బ్రేక్ కాలేదు అండ్ డైరెక్ట్ సపోర్ట్స్ మీద కూర్చుంది. ఇంకో లెవెల్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మార్కెట్‌లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకు సపోర్ట్ పట్టింది కాబట్టి దిస్ ఈస్ అవర్ ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ ఏంటి అంటే మార్కెట్‌లో మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి ఈ లెవెల్ దగ్గర. ఓకే. అండ్ ఈ 2 లెవెల్స్ వచ్చేసి ఇండైరెక్ట్. రైట్? ఇండైరెక్ట్. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో బయింగ్ రావాలి అంటే ఏం కావాలి? ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్, రివర్సల్ చేయాలి. లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్, రివర్సల్ చేయాలి. ఈ 2 లెవెల్సే. ఇప్పుడు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ చేసిందనుకోండి. గ్యాప్ అప్ చేస్తే ఏం చేయాలి? అవాయిడ్ ది మార్కెట్ ఫర్ టుమారో గ్యాప్ అప్ అయితే. గ్యాప్ అప్ కాకపోతే ఏంటి అంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ఫాల్. ఫాల్ అనేది ఎలా? సాలిడ్ క్యాండిల్స్. రెడ్ సాలిడ్ క్యాండిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ మీది లెవెల్స్ అంటే రీటెస్ట్, రివర్సల్ కావాలి. ఇప్పుడు ఇది రీటెస్ట్, రివర్సల్ అయినా లేకపోతే డైరెక్ట్ లెవెల్స్ బ్రేక్ చేసినా అండ్ నిఫ్టీ ఇలా ఈ లెవెల్స్ బ్రేక్ చేసినా నేను రేపు మార్నింగ్ ప్రాపర్‌గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పుడు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకా ఏమన్నా పర్సనల్‌గా అడగాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఇది నా అనాలిసిస్ ఆన్ ఇండెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.